మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఏ దేశమైనా ఆర్థికంగా స్వావలంబనగా ఉంటే ఆ దేశం ఇప్పటికి కూడా రాజకీయ స్వాతంత్రాన్ని కోల్పోదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇది ప్రపంచంలో వర్తకము, వాణిజ్యము, దాని ఆధారంగా ప్రతి దేశం ఆర్థిక రాబడి సాధించి సమతుల్యమైనటువంటి వ్యాపార వాణిజ్యాలు కొనసాగించి ప్రపంచంలో స్వావలంబనతో మనుగడ సాగిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ దేశంలో ఆంగ్లేయులు రాకముందు 6,40,000 గ్రామాల్లో స్వతంత్రంగా స్వావలంబనగా జీవించి ఈ దేశంలో రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం, పురుగుల మందుల కోసం ఎవరిపైన ఆధారపడినటువంటి ఒక స్వావలంబన జీవితాన్ని ఈ దేశంలో గడిపారు. అందుకే ఈ దేశాన్ని మనం బంగారు పక్షి అని పిలుస్తుంటాం. ప్రపంచంలో ఉండేటువంటి ఎన్నెన్నో దేశాలు భారతదేశానికి వచ్చి విద్యను గడించాయి అంటే అర్థం ఏంటంటే, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు ప్రతి చేతికి పని ఉండడమే కాకుండా స్వావలంబనతో బ్రతుకుతూ తమ సంస్కృతిని, సంప్రదాయాల్ని విస్తరింపచేసుకొని ఈ దేశంలో భౌతికంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఒక సంపన్న దేశంగా నిలిచినటువంటి దేశం మన భారతదేశం. అయితే కాలక్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1991 ప్రపంచంలోనే ఆర్థిక వ్యవహారాల్లో ఒక పెను మార్పు సంభవించింది. అదేమిటంటే, స్వేచ్ఛా వాణిజ్య విధానాలు, ఉదారవాద విధానాలు, మనం గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అని పిలుస్తుంటాం. అంటే అప్పటి వరకు ద్వైపాక్షిక సంబంధాలతో దేశాలు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి స్థితిలో 1991లో జూలై 24వ తేదీన మన భారతదేశంలో ఈ సరళీకరణ, స్వేచ్ఛా వాణిజ్య విధానాలు ప్రారంభమైనాయి. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా వాటి సరిహద్దులు చెరిపేసుకొని ఏ కంపెనీలైనా, ఏ దేశంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలైనా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ప్రపంచంలో ఏ దేశంలోనైనా వ్యాపారం చేయొచ్చనేటువంటి ఒక స్వేచ్ఛా వర్తక వాణిజ్య విధానం ప్రపంచంలో మొదలైంది. కానీ గమ్మత్ ఏంటంటే, ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఆ స్వేచ్ఛా వర్తక వాణిజ్య విధానాల్ని సమీక్షించుకున్న తర్వాత ఈ రోజున ఏ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, అగ్రదేశాలు గ్లోబలైజేషన్ గురించి మాట్లాడాయో, స్వేచ్ఛా వర్తక విధానాల గురించి గొంతెత్తి అరిచాయో, ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా స్వీయ ప్రయోజనాల కోసం సొంత పద్ధతులు, సొంత ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఉదాహరణకి మనం అమెరికా చూసినట్టయితే, అమెరికాలో 20-25 సంవత్సరాల తర్వాత అక్కడ సంభవించినటువంటి ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా మార్కెట్లన్నీ కూడా, ముఖ్యంగా చైనా దేశం ఆక్రమించినటువంటి కారణంగా స్థానికంగా ఉండేటువంటి అమెరికన్ ప్రజలకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు అక్కడ బీ అమెరికన్, బై అమెరికన్, అమెరికన్లుగా ఉండండి, అమెరికా యొక్క వస్తువులు కొనండి, ఈ పద్ధతిలో ఒక స్వదేశీ నినాదం ప్రారంభమై అసంతృప్తి చెందినటువంటి ప్రజలందరూ కూడా దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలన్నటువంటి సంకల్పం వహించిన కారణంగా రొనాల్డ్ ట్రంప్
ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. అలాగే మన దేశంలో 25 సంవత్సరాల తర్వాత 4లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక 4 విషయాలు చెప్పాడు. అదేమిటంటే, ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే అందరికీ ఉపాధి ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి. రెండవది, ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క పేదరికం నిర్మూలన కావాలి. ఈ దేశంలో ఉండేటి ప్రతి ప్రజ యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. దాంతోపాటు ఆర్థికాభివృద్ధికి ప్రధానమైనది సమతుల్యతో ఉండేటువంటి పర్యావరణం ఉండాలి, పర్యావరణం కూడా పరిరక్షించబడాలి. అంటే 25 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఇవన్నీ చూసినట్టయితే ఈ 4 ఆధారంగా, ఈ 4 అంశాల ఆధారంగా చూసినట్టయితే ఇక్కడ మన దేశం విజయం సాధించిందా, వికాసం పొందిందా అని ప్రశ్నించుకున్నట్టయితే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేశం ఏ విధంగానైతే స్వీయ రక్షణ కోసం పాటుపడుతున్నాయో ఈ రోజున మన దేశం కూడా, మనం కూడా ఈరోజు స్వదేశీ యొక్క నినాదంతో, స్వదేశీ యొక్క స్వావలంబన పేరుతో ఈరోజున ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో ఒక ఆర్థికవేత్త ఉన్నాడు, అతని పేరు ఫాబర్. ఆయన తన సొంత మ్యాగజైన్లో ఒక అంశాన్ని అతను పేర్కొన్నాడు. అమెరికన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, అమెరికన్ ప్రజలారా, పౌరులారా, మీ జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెడితే, మీరు వాల్మార్ట్కి వెళ్ళారనుకోండి, వాల్మార్ట్ వెళ్ళినట్టయితే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి డబ్బు కూడా చైనాకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాల్మార్ట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చైనా వస్తువులు. మీరు గ్యాస్ కొన్నా, ఆయిల్ కొన్నా ఆ డబ్బంతా కూడా అరబ్ దేశాలకు వెళ్ళిపోతుంది. మీరు సాఫ్ట్వేర్ కొన్నారనుకోండి, దానికి ఉపయోగించేటువంటి డబ్బంతా కూడా భారత్కి వెళ్ళిపోతుంది. మీరు కూరగాయలు, పండ్లు కొన్నారనుకోండి, ఆ డబ్బులు మెక్సికోకి వెళ్ళిపోతాయి. మీరు మంచి కార్లు కొందామని చెప్పేసి కార్లు కొనడం ప్రారంభించారనుకోండి, ఆ డబ్బు జర్మనీకి వెళ్ళిపోతుంది. మీరు స్క్రాప్, చెత్త కొందామని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఆ డబ్బు తైవాన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అమెరికా పరిస్థితి అంటే, అమెరికాలో ఒక పౌరుడు డబ్బు ఖర్చు పెడితే ఆ డబ్బు అమెరికాలో ఉండదు. ఎందుకంటే అమెరికన్ వస్తువులు, అమెరికన్ మార్కెట్ అంతా కూడా విదేశాలతో నిండిపోయింది. కాబట్టి మీ డబ్బు మీ దగ్గర దాచుకోండి. ఒకవేళ మీ డబ్బుతో ఏదైనా కొనదలుచుకుంటే 2 కొనాలి. ఒకటి గన్స్, తుపాకులు కొనండి. రెండోది బీరు కొనండి. ఎందుకంటే ఈ 2 వస్తువులే ఇవాళ అమెరికాలో తయారవుతున్నాయి. ఈ రకంగా అతను వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ అమెరికాలో ఉండేటువంటి ప్రజల యొక్క అనుభవం ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా చైనా అమెరికా యొక్క మార్కెట్లను ఆక్రమించింది. అందుకే అమెరికాలో ఒక గృహిణి, ఆమె పేరు సానా బాంగిరోని, ఆమె చైనా వస్తువులు 1 సంవత్సరం పాటు నేను వాడను అని సంకల్పం తీసుకొని ఆ రకంగా చైనా వస్తువులు వాడకుండా ఆ సంవత్సరం తర్వాత ఒక పుస్తకం రాసింది. దాని పేరు ఏ ఇయర్ వితౌట్ మేడ్ ఇన్ చైనా. అంటే చైనా వస్తువులు అమెరికాలో ఏ రకమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి అంటే, ఎన్ని జీవితాలు, ఎందరి స్థితిగతులు ఈ చైనా వస్తువుల కారణంగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆమె అందులో పేర్కొన్నది. ఈ రకంగా ప్రపంచంలో ప్రపంచీకరణ కోసం, గ్లోబలైజేషన్ కోసం మాట్లాడినటువంటి దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈరోజు రివర్స్ గ్లోబలైజేషన్ అంటే, మళ్ళీ గ్లోబలైజేషన్ని వెనక్కి తీసుకురండి అంటే అర్థం ఏంటంటే, 2 దేశాల మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు అంటే ద్వైపాక్షికంగా వ్యాపారాలు చేసుకుందాం, అన్ని దేశాలు కలిసి వ్యాపారం చేసుకునేటువంటిది ఈ సమయంలో కుదరని పని. ఇక్కడ ద్వైపాక్షిక సంబంధాలే ముఖ్యమని చెప్పేసి ఈ రకంగా ముఖ్యమైనటువంటి అగ్రదేశాలని పేర్కొంటున్నాయి. ఒకటి ఇలా చైనా ప్రపంచంలో ఒక విశ్వశక్తిగా ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలకి సవాలు విసురుతున్నది. అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసేటువంటి కారణంగా చాలామంది ప్రశ్నిస్తారు, చైనా వస్తువుల్ని ఆపాలి, లేకుంటే విదేశీ కంపెనీని దేశంలో ఆపాలి అంటే ప్రభుత్వం చేస్తే సరిపోతుంది, ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా,
ప్రభుత్వం ఒక్క కలం పోటుతో విదేశీ సంబంధించిన కంపెనీలను ఆపొచ్చు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత, ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రభుత్వం ఏదైనా ఒకసారి ఒప్పందం పైన సంతకం చేసినట్టయితే ఆ ఒప్పందాలకి అనుగుణంగా కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కాబట్టి ప్రజలు ప్రధాన పాత్ర పోషించారు అన్నారు. ఆ విధంగా ప్రజలు ప్రధాన పాత్ర పోషించారనుకోండి, ఆ ఒత్తిడి కారణంగా అప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలకి బలం వస్తుంది. ఈ ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిబంధనలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి దిశలో ఈ రోజున ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చేటువంటి ఒక స్వదేశాభిమానం కలిగినటువంటి ప్రజలు ఈ రోజున అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఈ రోజున భారతదేశం యొక్క పరిస్థితి చూసినట్టయితే 27 దేశాలతో మనం వ్యాపారాలు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు 27 దేశాల్లో కూడా మనకు వాణిజ్య లోటు ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ ట్రేడ్ డిఫిసిట్ నడుస్తుంది. చైనా, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా, కొరియా, జర్మనీ, కెనడా, తైవాన్, రష్యా, ఆ దేశాల యొక్క ఉత్పత్తులు మన దేశాలకు దిగుమతి అవుతున్నటువంటి కారణంగా, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, బంగారం, డైమండ్స్, ఫెర్టిలైజర్ వీటన్నిటి దిగుమతి కారణంగా 2015-2016 నాటికే $118 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఈ దేశంలో ఉంది. ఈ 27 దేశాల యొక్క లోటు ఒక పక్కన ఉంటే, కేవలం చైనాతోనే కనుక మనం చూసినట్టయితే చైనాతో మన వాణిజ్య లోటు $53 బిలియన్. అంటే మన కరెన్సీలో కనుక మనం వాటిని లెక్క పెడితే 33,96,000 కోట్ల రూపాయలు 2015-2016 నాటికి ఇవాళ చైనాతో మనం వాణిజ్య లోటులో ఉన్నాం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ రోజున చైనాతో చేసేటువంటి వాణిజ్య వ్యాపారం 50%. అంటే 1991లో చైనా మనతోని ద్వైపాక్షిక వ్యాపారం చేయడం ప్రారంభిస్తే 2018 నాటికి ఈరోజు భారతదేశం యొక్క అతిపెద్ద భాగస్వామి ఎవరు అంటే చైనా. ఇప్పుడు చైనా నుండి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ మూలధన వస్తువుల యొక్క విలువ $150 బిలియన్. అంటే మనము ఈ దేశం నుంచి చైనాకి ఎగుమతి చేస్తున్నాం, వాటికంటే 3 రెట్లు చైనా మన దేశానికి అది దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఎగుమతి చేస్తుంటే మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క రికార్డు కనుక చూసినట్టయితే చైనా భారత్ల మధ్య ఎంత విలువ మేరకి వ్యాపారం జరుగుతుంది అని ఆ రికార్డులు వెతికితే వాళ్ళ రికార్డుల లెక్క ప్రకారం 4,25,000 కోట్ల రూపాయల వాణిజ్యం మన ఈ 2 దేశాల మధ్య జరుగుతుంది. ఇవేమో అధికారిక లెక్కల ప్రకారం. కానీ అనధికారికంగా కనుక మనం లెక్క పెడితే, అంటే చైనా నేపాల్ ద్వారా, మిగతా ప్రాంతాల ద్వారా, సరిహద్దుల ద్వారా అక్రమ రవాణా చేసి ఈ దేశం యొక్క మార్కెట్లో డంపింగ్ చేసి ఆ విధంగా ఏదైతే వ్యాపారం చేస్తున్నదో ఇవన్నీ కనుక లెక్క పెట్టినట్టయితే సుమారు చైనా భారత్ల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యం యొక్క విలువ అని మనం చెప్పుకోవచ్చు. మన దేశం ఎగుమతులు ఉంటాయి విదేశాలకు చైనాకి అంటే 60,000 కోట్లు. చైనాకు చేస్తున్న వ్యాపారం మన దేశం నుంచి ఎంతటా 6 లక్షల కోట్లు. అంటే 10 రెట్లు ఎక్కువ వ్యాపారం ఇది వాళ్ళ తన యొక్క వస్తువుని డంపింగ్ చేస్తున్నది. ఇక్కడ డంపింగ్ అంటే కుమ్మరించడం, అక్రమ రవాణా. ఈ రకంగా భారతదేశంలో నుంచి సుమారుగా 20,400 కోట్ల రూపాయలు సంపదని 2006 నుంచి మొదలుకు 2014 వరకు మనం చైనా కోసం ధారపోసినటువంటి సంపద 20,400 కోట్ల రూపాయలు. మనం చరిత్రలో చదువుతుంటాం, ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఈ దేశంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం నుంచి ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుపోయిన సంపద ఎంత అంటే 17 లక్షల కోట్ల పౌండ్స్ ఈ దేశం నుంచి వాళ్ళు దోచుకుపోయారని చెప్పేసి. అంటే 250 సంవత్సరాలు దోచుకుపోయినటువంటి ఈరోజు వ్యాపారం పేరుతో మన దేశం నుంచి ఆ విధంగా వాళ్ళ చైనాకు ధారపోయాల్సి వస్తున్నది. అంటే చైనా వస్తువులు తక్కువ ధరకి అమ్మడం జరుగుతుంది ప్రపంచంలో. చైనా వస్తువు అంటేనే తక్కువ ధర. వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ ప్రపంచ వాణిజ్య విధానాలు, స్వేచ్ఛాయుత వాణిజ్యాల పేరుతోని ఈ రోజున
వస్తువులను కూడా డంపింగ్ చేస్తున్నారు. ఆ డంపింగ్ చేస్తున్నటువంటి కారణంగా ఈ రోజున చైనా చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలు అనుసరిస్తున్నటువంటి కారణంగా ఇవాళ చైనాను ప్రశ్నించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ యొక్క విధానాల ప్రకారం ఆ విధంగా ప్రశ్నించేటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా WTOలో ఆ నియమాలు లేవు. ఎందుకంటే వాటిని పరిశీలించాలి, పరీక్షించాలి, ఖర్చు లెక్క పెట్టాలి. వీటన్నిటి తర్వాతనే మనం ఆ రకంగా వాటిపైన నియమ నిబంధనలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున చైనా కనుక చూసినట్టయితే అన్ని రంగాలు సుమారుగా భారతదేశంలో ఉండేటువంటి పిన్ను నుంచి మొదలుకొని, గుండు సూదు నుంచి మొదలుకొని పెద్ద పెద్ద యంత్రాల వరకు భారతదేశంలో అది దిగుమతి చేస్తున్నది. ఆ రకంగా చైనా నుండి మనకి విద్యుత్ ఉత్పత్తి యంత్రాలు వస్తున్నాయి, టెలికమ్యూనికేషన్ టవర్లు వస్తున్నాయి, సౌరశక్తి ఫలకాలు వస్తున్నాయి. ఇవన్నీ అధిక విలువ కలిగినటువంటి ఇవేమో మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశానికి వచ్చినట్టయితే మన దేశం నుంచి పత్తి, మన దేశం నుంచి ఇనుప ఖనిజము ఇవన్నీ కూడా చైనాకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి. అంటే తక్కువ విలువ కలిగినటువంటి వస్తువులు ఏమో చైనాకు పోతున్నాయి, ఎక్కువ విలువ కలిగినటువంటి వస్తువులు భారతదేశానికి వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి చిన్న చిన్న రంగాలు, సూక్ష్మ తరహా, మధ్య తరహా, అట్లాగే పరిశ్రమలు అన్నీ కూడా పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి చైనా ఈ రోజున వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి అయితే ప్రధానమైనటువంటిది ఏందో అది కాటన్ యొక్క యార్న్, సిల్క్ యార్న్, సింథటిక్ యార్న్, ఎలక్ట్రానిక్ గూడ్స్, సిరామిక్స్, ఫెర్టిలైజర్స్. కాబట్టి ప్రపంచంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం చైనా. అంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా 75%, 90%, 65%, 66%, 60% ఈ రకంగా ఆ మేరకి ఇవాళ ఉత్పత్తి యొక్క వాటా అంత పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్పత్తి చేసి ఆ విధంగా ప్రపంచ మార్కెట్ నింపేస్తున్నారు. ఇక్కడ వీటన్నిటి కారణంగా ఏం జరుగుతుంది అంటే వీటన్నిటి కారణంగా భారతదేశంలో తమిళనాడులో శివకాశి అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ టపాకాయలు పరిశ్రమ ఉంది. ఆ టపాకాయల పరిశ్రమ మూతపడేటువంటి పరిస్థితి నెలకొన్నది. అదే మాదిరిగా ఉత్తరప్రదేశ్లో అలీగఢ్లో తాళాల పరిశ్రమ, తాళాలు తయారు చేసే పరిశ్రమ మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఒరిస్సాలో కటక్ దగ్గర బొమ్మలు, విగ్రహాలు సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి, అవి కూడా మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి బ్యాటరీలు, పెన్నులు, అలాగే పెన్సిల్స్, వంట సామాన్లు, అలాగే ప్లాస్టిక్ సామాన్లు, చొక్కా బటన్లు, బెల్టులు, ఫోటో ఫ్రేములు, కత్తులు, కత్తెరలు, ఇవి మాత్రమే కాదు గణపతి, బుద్ధ విగ్రహాలు సైతం నేపాల్ ద్వారా అక్రమ రవాణా అయ్యి భారతదేశం యొక్క మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ రకంగా భారతదేశంలో ఎప్పుడైతే ఇవన్నీ మార్కెట్లోకి కుమ్మరించినటువంటి కారణంగా, డంపింగ్ అనేటువంటి కారణంగా, తక్కువ ధరకి అమ్ముడుపోతున్నటువంటి కారణంగా భారతదేశంలో వేల మందికి, లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి పరిశ్రమలను కూడా దెబ్బతీస్తాయి. అయితే చైనాతో మనం చేస్తున్న వ్యాపారం అయితే ఉందో అది అసంతులనంగా ఉంది, ఇంబ్యాలెన్స్గా ఉంది. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటే కాకుండా, సహజమైనటువంటి స్వభావమైనటువంటి వ్యాపారం కాకుండా చైనా కావాలని చెప్పేసి ఈ దేశంలో ఉండేటువంటి ఒక్కొక్క పరిశ్రమను దెబ్బతీసేటువంటి ఒక స్ట్రాటజీని ఉపయోగించుకుంటూ ఒక్కొక్క రంగాన్ని ఆక్రమించేటువంటి పద్ధతిలో భారతదేశంలో తన పావులు గదుపుతున్నది. ముఖ్యంగా కాటన్ పరిశ్రమ భారతదేశంలో చాలా పెద్దది. ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలం కంటే ముందు నుంచి కూడా ఈ దేశంలో మనం పత్తి పండించి, నూలు తీసి, వస్త్రాలు తయారు చేసి, ఈజిప్ట్ అట్లాంటి చోటు కూడా మనం వస్త్రాలు పంపినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ప్రపంచంలోనే కాటన్ పరిశ్రమలో ఎంతోమందికి, వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర మన యొక్క భారతదేశంలో. కానీ ఈ మధ్యకాలంలో 2013 సంవత్సరంలో చైనా ఈ కాటన్ పరిశ్రమ దెబ్బతీయడానికి భారతదేశంలో పత్తి పండిస్తున్నటువంటి రైతుల దగ్గర అప్పుడు క్వింటాల్కి పత్తి 4,000 రూపాయలు ఉండింది. కాబట్టి చైనానే స్వయంగా నేరుగా రైతుల దగ్గర పత్తి కొనడం ప్రారంభించింది. 4,000 కాకుండా 7,000 ఇచ్చింది. కాబట్టి ఎప్పుడైతే 7,000 ఇవ్వడం ప్రారంభమైందో ఆ రకంగా మొత్తం భారతదేశంలో పత్తినంతా సేకరించి చైనాకు తరలించారు.
ఎందుకు మొత్తం పత్తిని కొన్నారు అంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి ఏ కాటన్ పరిశ్రమ బతకూడదు, బట్టగట్టకూడదు, ఒకటి కాటన్ పరిశ్రమ మొత్తం కూడా ఆ విధంగా మూతపడాలి అనేటువంటి ఒక యోజనాపూర్వకమైనటువంటి వ్యవహారంతో చైనా చేసినటువంటి కారణంగా కాటన్ పరిశ్రమ దెబ్బతిన్నది. ఆ రోజున ప్రభుత్వం కనుక మేల్కొని పత్తి ఎగుమతి కనుక ఆపి ఉన్నట్టయితే ఈ సంక్షోభం రాకుండా ఉండేది. కానీ అది చేయని కారణంగా ఈరోజు ఒక విపత్కర పరిస్థితి దేశంలో నిర్మాణమైంది. రెండవది, ఎలక్ట్రానిక్ రంగంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రానిక్ వస్తువులు చైనావి కనిపిస్తున్నాయి. అదే మాదిరిగా ఎలక్ట్రానిక్ యొక్క పరిశ్రమలు భారతదేశంలో ముఖ్యంగా విప్రో కానీ తర్వాత జీరత్ లాంటి కంపెనీలు మూతపడ్డాయి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ యొక్క సబ్జెక్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్లేస్మెంట్ లేదు, కంపెనీస్ రావట్లేదు. అంతకుముందు 60 మంది, 70 మంది, 140 మంది చదివేటువంటి కళాశాలల్లో ఇవాళ 10 మంది, 12 మంది చదువుకుంటారు. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వెంటనే కంప్యూటర్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. దీని కారణంగా రాబోయేటువంటి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కమ్యూనికేషను, తర్వాత ఈ కంప్యూటర్స్, తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనుక మనం ఏదన్నా పనిని చేపట్టి మనం పునర్వ్యవస్థీకరించుకోవాలనుకున్నప్పుడు ఒక బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, పిహెచ్డి చేసినటువంటి ఒక టెక్నోక్రాట్ దొరకనటువంటి పరిస్థితి వల్ల భారతదేశంలో ఉత్పన్నమవుతుంది. అలాగే భారతదేశంలో ఇంకొక పరిశ్రమ సైకిళ్ళ పరిశ్రమ. ముఖ్యంగా ఉత్తర భారతంలో, పంజాబ్లో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో సైకిళ్ళు ఈ దేశంలో లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి పెద్ద పరిశ్రమ. ఇప్పుడు సైకిళ్ళలో ఉపయోగించేటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో, స్క్రూ మొదలుకొని హ్యాండిల్స్, బెల్ట్స్, అలాగే చైన్స్, ఇవన్నీ కనుక చూసినట్టయితే చైనాలో తయారైనటువంటి ఈ పరికరాలని భారతదేశంకి వచ్చి అసెంబ్లీ అవుతున్నటువంటి కారణంగా భారతదేశంలో ఇవాళ సైకిళ్ళ పరిశ్రమ దెబ్బతిన్నది. పంజాబ్లో ఫిరోజాబాద్లో 400 పరిశ్రమలు ఉండేవి, ఇప్పుడు కేవలం 40 పరిశ్రమలు మిగిలాయి. అలాగే భారతదేశంలో బస్సులకి, ట్రక్కులకి కావలసినటువంటి టైర్లు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు భారతదేశంలో ఉన్నాయి. కానీ గత ఒక 7-8 సంవత్సరాలుగా చైనా 1,40,000కు పైగా టైర్లని ఈ దేశంలోకి దిగుమతి చేసి డంపింగ్ చేస్తున్నటువంటి కారణంగా ఈ చిన్న కాటన్ ఈ టైర్ల పరిశ్రమలు కూడా దెబ్బతిని అందులో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా వీధిలో పాలైపోయారు. అట్లా ఇంకొక పరిశ్రమ చూసినట్టయితే సోలార్ ప్యానెల్స్, ఈ సౌరశక్తికి సంబంధించినటువంటి ఫలకాలు ఉత్పత్తి చేసేటువంటి సంస్థ. అవి భారతదేశంలో ఒక కిలో వాటికి $0.51 చొప్పున ఆ ఫలకాలు మనం అమ్ముతుంటాం. అయితే వాళ్ళు వీటిని దెబ్బతీయడం కోసం గాను చైనా ఒక కిలో వాట్కి $0.4 చొప్పున అమ్మడం మొదలుపెట్టింది. దాంతో మన సౌర ఫలకాలు అయితే ఉత్పత్తి చేస్తున్న సంస్థలు దెబ్బతిన్నాయి. మరి ఇదే పని చైనా జపాన్లో చేయబోయింది. ఎందుకంటే జపాన్లో సౌర ఫలకాల యొక్క ధర 0.6. కానీ ఎప్పుడైతే జపాన్ చైనా వస్తుందని తెలిసిన తర్వాత చైనా దిగుమతి అవుతున్నటువంటి ఆ సౌర ఫలకాలపైన దిగుమతి సుంకం విధించి అత్యధిక ధరకి పెట్టినటువంటి కారణంగా ఆ రక్షణాత్మక చర్యలతోని ఆ యొక్క దేశంలో సౌర ఫలకాల యొక్క పరిశ్రమలు అవి రక్షించబడ్డాయి. ఆ పని మన ప్రభుత్వం చేయనటువంటి కారణంగా మన సౌర ఫలకాల యొక్క అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఉన్నాయో, కంపెనీలు ఉన్నాయో, అవన్నీ మూతపడినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అలాగే భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటిది మందుల పరిశ్రమ. భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు, ఆ మందుల్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా నాణ్యమైనది. ప్రపంచానికి మనం చాలా తక్కువ ధరకి మనం ఎగుమతి చేస్తుంటాం. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో తక్కువ ధరకి అమ్మి ఆ విధంగా నాణ్యమైనటువంటి వస్తువులు ఎగుమతి చేయగలిగేటువంటి దేశంగా మనకి పేరుంది ప్రపంచంలో. అట్లాంటి ఫార్మస్యూటికల్స్లో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, విటమిన్ ఫాలిక్ యాసిడ్. ఆ ఫాలిక్ యాసిడ్ మన దేశంలో ఒక కిలోకి $3,000, $3,500 చొప్పున అమ్ముతుంటారు. కానీ చైనా ఈ దేశంలో అదే ఫాలిక్ యాసిడ్ తీసుకొచ్చేసి కిలోకి $4,000 చొప్పున అమ్మడం ప్రారంభించింది. దాంతో ఆ ఫాలిక్ యాసిడ్ ఉత్పత్తి చేసేటువంటి అయితే పరిశ్రమలు అంటే 2011లో ఒకసారి ఆ విధంగా $4,000కి అమ్ముతున్నటువంటి దాని కారణంగా, తక్కువ ధర కారణంగా మన పరిశ్రమలు దెబ్బతిన్న తర్వాత నెమ్మదిగా
సరిగ్గా 11 నెలల అవధిలోనే అదే ఫాలిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్ని కిలోకి 50,000 రూపాయల చొప్పున అమ్మడం ప్రారంభమైంది. అదేవిధంగా తక్కువ ధరకి భారతదేశం అమ్మేటువంటి ధర కంటే తక్కువ ధరకి అమ్మి మన పరిశ్రమలు దెబ్బతీయడం ఒక పనిగా పెట్టుకున్నటువంటి చైనా భారతదేశంలో ఒక ఆర్థిక మాంద్యానికి నెమ్మదిగా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ చైనా యొక్క ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం, మనలాగా ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ఎప్పుడైతే 1949లో ఆ ప్రభుత్వం నూతన ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి భారతదేశం మీద ప్రతీకార చర్యలు తీసుకోవడం కోసం పనిగట్టుకుంది. అక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉండదు, బలవంతంగా రైతుల భూములు లాక్కుంటారు, ఆక్రమణ చేస్తుంటారు, కార్మికులు కూలీలకు హక్కులు ఉండవు, అందరి చేతి వెట్టి చాకరీ చేస్తారు, ఖైదీలతో కూడా పరిశ్రమలో పనిచేయిస్తుంటారు, తక్కువ వేతనాలు ఇస్తుంటారు. కాబట్టి మానవ వనరులు తక్కువ దొరుకుతున్నటువంటి కారణంగా వస్తువులన్నీ కూడా నాణ్యత లేని వస్తువులు, నాసిరకం వస్తువులు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క వస్తువులను కూడా ప్రపంచంలో చైనా వస్తువుల పేరుతో తక్కువ ధరకి డంపింగ్ చేసేటువంటి మోసపూరిత విధానాల కారణంగా ఇవాళ ప్రపంచ మార్కెట్లను ఆక్రమించినటువంటి ఒక ఘనమైన చరిత్ర చైనా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు చైనా చేస్తున్నటువంటి దుష్కృత్యాలు కేవలం వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్ మాత్రమే కాదు. చైనా చూసినట్టయితే ప్రపంచంలో ఈ రోజున మానవ హక్కుల్ని హననం చేస్తున్నది, మానవ హక్కులను అణిచివేస్తున్నది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో చూసినట్టయితే ఆఫ్రికన్ దేశాల్లో ఈ రోజున అక్కడ ఉండేటువంటి 60% వనరులు అంటే ముడి సరుకు, ఖనిజాలు, వీటన్నిటిపైన ఆధిపత్యం కలిగినటువంటి దేశం చైనా. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండేటువంటి మౌలిక వసతుల యొక్క రంగంలో నిర్మాణ ప్రక్రియను చేపట్టినటువంటి దేశం చైనా. అలాగే ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండేటువంటి చాలా చోట్ల సిటీస్, చైనా సిటీస్ ప్రారంభించింది. ఇక్కడ చైనా సిటీస్ పేరుతోని, చైనా నగరాల పేరుతోని చైనాలో ఉండేటువంటి 25 లక్షల మంది చైనీయుల్ని డంపింగ్ చేసింది. అంటే చైనీయులందరూ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. అంటే స్థానికంగా ఉండేటువంటి ఆఫ్రికన్ మహిళల్ని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి చిన్న చిన్న దేశాలు, ఆ దేశాలకు ఆర్థికంగా బలం లేనటువంటి కారణంగా ఆ దేశాన్ని ఆక్రమించేటువంటి వ్యవహారం ఇవాళ చైనా చేస్తున్నది. అదే మాదిరిగా చూసినట్టయితే పర్యావరణం విషయంలో ఇవాళ ప్రపంచంలో మనం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉత్పత్తి అయి వదిలిపెడుతున్నటువంటి దేశాల్లో మనం ఒకప్పుడు అమెరికా పేరు చెప్పేవాళ్ళం, పాశ్చాత్య దేశాల పేర్లు చెప్పేవాళ్ళం. కానీ ఈ రోజున ప్రపంచంలో 50% కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నటువంటి దేశం చైనా. ఆ కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నటువంటి కారణంగా ఇవాళ 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది. ఇంకా కొద్ది రోజుల్లో కనుక ఇదే పద్ధతి కొనసాగుతున్నట్టయితే 2 డిగ్రీలు అయిందనుకోండి, అటు ఉత్తర ధ్రువం ఇటు దక్షిణ ధ్రువం ఈ 2 చోట్ల ఉన్నటువంటి మంచు కరిగి, ఆ కరిగినటువంటి మంచు కారణంగా వచ్చేటువంటి నీరు ఉంది, ఆ నీరు సమీప దేశాలలో ఒక జల దిగ్బంధనానికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణ దృష్ట్యా కూడా ఒక పర్యావరణ విధ్వంస చరిత్రను సృష్టిస్తున్నటువంటి దేశం చైనా ఇవాళ. అలాగే సూడాన్లో సుమారు 2 లక్షల మంది సూడాన్ సంబంధించినటువంటి ప్రజల్ని చిత్రహింసల పాలు చేసింది. అలాగే భూటాన్ పక్కన ఉన్నటువంటి దేశం భూటాన్, ఆ భూటాన్లో ఉండేటువంటి రక్షణ రంగము, భూటాన్లో ఉండేటువంటి విదేశీ వ్యవహారాల రంగానికి ఒక ప్రొటెక్టర్గా ఉంటానని చెప్పి ఆ భూటాన్లో ఉండేటువంటి ప్రజల యొక్క, మానవుల యొక్క, మనుషుల యొక్క హక్కుల్ని అది అణిచివేస్తున్నది. ఈ రకంగా భారతదేశం యొక్క సమీప దేశాలు, ముఖ్యంగా శ్రీలంక, మయన్మార్, నేపాల్, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 7-8 దేశాల ఎత్తునవి ఈ దేశాలకి ఆర్థికంగా సహకారం చేసి అప్పులు ఇచ్చి తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ దేశాల్లో భూములు ఆక్రమించి ఆ భూములలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తున్నది, సైనిక శిక్షణను ఇస్తున్నది, ఆయుధాలు డంప్ చేస్తున్నది. అక్కడ సముద్రాలు ఉంటే ఆ సముద్రాలలో నౌకాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ రకంగా మన యొక్క భారతదేశం యొక్క చుట్టూత సరిహద్దుల్లో సమీప దేశాలతోని అది సంబంధాలు పెట్టుకొని మన యొక్క దేశం పైన ఒక ఆర్థిక ఒక లోపల యుద్ధం చేస్తే బయట రక్షణ పరంగా యుద్ధం చేసేటువంటి వాతావరణం నిర్మాణం చేస్తుంది చైనా. ఇది కేవలం
మిగతా దేశాల్లో చేస్తున్నటువంటి మానవ హక్కుల యొక్క అణిచివేతన అనుకుంటే అట్లా అనుకోవద్దు. ఎందుకంటే చైనాలో ఉండేటువంటి పౌరులపైన కూడా ఇదే రకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే చైనాలో అక్కడ ఉండేటువంటి కూలీలు, అక్కడ ఉండేటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి హక్కు లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఈ మధ్య కాలంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే చైనాలో ఉండేటువంటి ఒక డాక్టర్ ప్రాణాలు అరచేతి పెట్టుకొని అమెరికాకు పారిపోయి అమెరికా చెరలోకి వచ్చాడు. అమెరికాలో ఉండేటువంటి సెనేట్ దగ్గర ఉండే ఉప కమిటీ ముందు మాట్లాడుతూ చైనా చేస్తున్నటువంటి మొత్తం అకృత్యాలన్నీ అతను బట్టబయలు చేశాడు. ఏమిటది అంటే చైనాలో ఉండేటువంటి ప్రతి సంవత్సరం 3,000 మంది ఖైదీల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కాల్చి చంపేస్తారు, అంటే మరణశిక్ష విధిస్తారు. అంటే నేరారోపణ చేసి ఆ విధంగా ప్రతి సంవత్సరం 3,000 మందికి పైగా మనుషుల్ని చంపడం, తుపాకీతో పేల్చినప్పుడు చనిపోకముందే అంటే గుండె కొట్టుకుంటున్నప్పుడే అతని శరీరం నుంచి చర్మాన్ని ఒలిచి తీయడం, ఆ ఒలిచి తీసినటువంటి చర్మంలో ఉండేటువంటి కొలాజిన్ అనేటువంటి పదార్థాన్ని సౌందర్య సాధనాల్లో కలిపి ఆ విధంగా కాస్మెటిక్స్ని, సౌందర్య సాధనాన్ని వ్యాపారం చేసి లాభాలు గడించడం. అదే మాదిరిగా ఆ చనిపోయినటువంటి మనుషుల యొక్క అవయవాల్ని కోసి వాటితోని వ్యాపారాలు చేయడం. ఈ రకంగా ప్రపంచంలో ఉండేటువంటి మనుషులు కాదు, తన సొంత ప్రజల పైన కూడా ఇట్లాంటి ఒక రాక్షస కృత్యమైనటువంటి పనులు చేస్తున్నటువంటి చైనా యొక్క చరిత్ర ఉందో అది వాళ్ళ అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇవాళ బయటకు వచ్చి ప్రాణరక్షణ కోసం బయట దేశాల్లో ఉంటూ ఉన్న విషయాలు వాళ్ళు చెప్పి బట్టబయలు చేస్తున్నారు. కాబట్టి భారతదేశానికి వాళ్ళ ప్రమాదకరమైనటువంటి శత్రువు ఏది అన్నప్పుడు మనకి వెంటనే చైనా కనిపిస్తుంది. 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హోంమంత్రి చైనాకి లేఖ రాసి చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యలు, చైనా చేస్తున్నటువంటి సరిహద్దు యొక్క ఆక్రమణలు, సరిహద్దు ఉల్లంఘనలు ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చైనా పట్టించుకోలేదు. పైగా 1962లో దొంగచాటుగా ఈ దేశం మీదకి యుద్ధం ప్రకటించింది. అంటే చైనా వార్లో, చైనా యుద్ధంలో 3,000 మంది భారతీయ సైనికులు బలిదానమయ్యారు. ఆ సమయంలో 98,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమించింది. అమెరికా జోక్యం కారణంగా వెనక్కి వెళ్ళి ఇంకా కొన్ని ముఖ్యంగా 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తన చేతిలోనే ఉంచుకొని ఇప్పటికీ అది స్వాధీనపరుచుకొని ఇవాళ చైనా ఆ భూమి మాత్రమే కాదు, ఇంకా భారతదేశం మా భూమిని సుమారుగా 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారతదేశమే ఆక్రమించింది, అది మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా ప్రపంచ వేదికల దగ్గర, విశ్వ వేదికల దగ్గర అది అబద్ధ ప్రచారం చేస్తున్నది. చైనా యొక్క సరిహద్దు పొడవు సుమారుగా 4,057 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేస్తుంది, రైలు నిర్మాణాలు చేస్తుంది, విద్యుత్ నిర్మాణం చేస్తుంది, అలాగే అణు కేంద్రాలని స్థాపిస్తుంది. అట్లాగే పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ యొక్క సరిహద్దుల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి యుద్ధానికి సన్నద్ధపరుస్తున్నది. సుమారుగా ఏడాదికి 400 సార్లు సరిహద్దులు ఉల్లంఘించి భారతదేశం లోపలికి చొచ్చుకొచ్చి మన దేశంలో ఉండేటువంటి బంకర్లని, మన దేశంలో ఉండే వాకీ టవర్లని కూల్చేస్తున్నది, ధ్వంసం చేస్తున్నది. ఒకప్పుడు 1950లో అప్పటికి ఐక్యరాజ్య సమితిలో చైనాకి సభ్యత్వం లేదు. చైనాకి సభ్యత్వం ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించింది మన దేశం. అప్పుడు మన యొక్క ప్రభుత్వం చైనాకి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలని మరీ కోరి సభ్యత్వం ఇప్పిస్తే అదే చైనా మనకి భద్రతా మండలిలో సభ్యత్వం విషయానికి వచ్చేసరికి అడ్డుపుల్ల వేస్తుంది, వీటో చేస్తున్నది. అదే మాదిరిగా ఎన్ఎస్జి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఏదైతే ఉందో, అణు సరఫరాదారుల కూటమి అయితే ప్రపంచంలో ఉందో, దాని కారణంగా ఆ యొక్క కూటమిలో సభ్యులైనటువంటి వాళ్ళు అణుకు సంబంధించినటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందుతుంటారు. కాబట్టి భారత్కి ఆ యొక్క ఎన్ఎస్జి యొక్క గ్రూపులో సభ్యత్వం రాకుండా వీటో చేస్తూ ఆపడానికి కోసం అడ్డుపుల్ల వేస్తున్నటువంటి దేశం చైనా. ఇక్కడ చైనా చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల కారణంగా, ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదిని అడ్డుకొని దానిపైన ప్రాజెక్టులు కడుతున్నటువంటి కారణంగా, భారీ నీటి కాలువలు నిర్మాణం చేస్తున్నటువంటి కారణంగా ఈ రోజున మన పరిసర ప్రాంతాలు అంటే ముఖ్యంగా మన దేశంలో ఉండేటువంటి అస్సాము, మిగతా ప్రాంతాల్లో నీరు అందకుండా సస్యశ్యామలం కావలసినటువంటి భూమి ఇవాళ ఎండిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది.
అదే మాదిరిగా పాకిస్తాన్ చైనా మధ్యలో ఒక ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చేస్తున్నది. అంతేకాకుండా ఎవరైతే అంతర్జాతీయ తీవ్రవాదిగా ముద్ర వేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుందో ప్రపంచంలో అన్ని దేశాలు ఒప్పుకున్న తర్వాత కూడా ముఖ్యంగా మసూద్ అజర్ అనేటువంటి ఒక తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించకుండా వీటో చేసి ఆపడానికి కోసం 7 సార్లు ప్రయత్నం చేసింది. ఈ రకంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ప్రధానమైన శత్రువుగా చూస్తూ ఒక యుద్ధోన్మాదిగా వ్యవహరిస్తున్నటువంటి దేశం ఇవాళ చైనా. అందుకే చైనా ఈ రోజున ప్రపంచంలో ఆర్థిక పరంగా, రక్షణ పరంగా, అలాగే పర్యావరణం సంబంధించినటువంటి పరంగా, అలాగే మానవ హక్కుల్ని హననం చేసి అంటే అణిచివేసేటువంటి విధానంగా చూసినట్టయితే చైనా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలో ఉంది. అందుకే ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పునరాలోచించుకుంటున్నాయి. ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా చైనా వస్తువులతోని చైనా మార్కెట్ అయితే అమెరికాలో మిగతా దేశాల్లో విస్తరిస్తున్నదో ఆ దేశాల్లో కూడా స్వీయ రక్షణ కోసం స్వదేశీ యొక్క నినాదాన్ని మంత్రాన్ని వాళ్ళు జపిస్తున్నారు. చైనాలో ఉండేటువంటి చైనాలో ఉండేటువంటి అమెరికా పరిశ్రమలు, జర్మనీ పరిశ్రమలు, జపాన్ పరిశ్రమలు, కంపెనీలన్నీ కూడా వేరే దేశాలకు తరలించాలనేటువంటి ఆలోచన ప్రారంభమైంది. చైనా చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల కారణంగా భారతదేశం ఇప్పటికే చాలా నష్టపోయింది. ఆట బొమ్మల పరిశ్రమలో రసాయనాలు తీసుకొచ్చి పిల్లలకి మనము చైనా యొక్క బొమ్మలు అమ్ముతున్నటువంటి కారణంగా చాలామంది పిల్లలు అనారోగ్య పాలయ్యారు. ఆ రకంగా భారతదేశం ఆట బొమ్మలు నిషేధించింది. అలాగే గుజరాత్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ పతంగులు ఎగరేస్తుంటారో ఆ పతంగులకు కావాల్సినటువంటి మాంజా ఉందో ఆ మాంజా కూడా చైనా నుంచి వచ్చినటువంటి కారణంగా చాలామంది ఆ మాంజా యొక్క ఆ తీవ్రత ఉన్నటువంటి కారణంగా చాలామంది చనిపోవడం జరిగింది. ఆ రకంగా మాంజాలు నిషేధించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో చైనా యొక్క డంపింగ్ కారణంగా వస్తున్నటువంటి ప్రమాదాన్ని ఊహించి కేంద్ర ప్రభుత్వం చైనా యొక్క పెట్టుబడుల మీద కఠిన నియమ నిబంధనలు వేసింది. కాబట్టి ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశం ఏదన్నా ఉంటే అది చైనా దేశం. అందుకే రాబోయే రోజుల్లో మనం చైనాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కరోనా సంక్రమించినటువంటి అయితే ప్రపంచంలో లక్షలాది మంది చనిపోయారో వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఆ వైరస్ పుట్టినటువంటి ప్రాంతం చైనా. అంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళ యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఈ కరోనాని వ్యాప్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. అందుకే ఈ కరోనా నియంత్రణ పేరుతోని వాళ్ళ ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించింది. కాబట్టి ఈ లాక్డౌన్ కారణంగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు. పరిశ్రమలన్నీ కూడా ఆగిపోయాయి, పనులు ఆగిపోయాయి. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కూడా ఈ లాక్డౌన్ తొలగిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుందో అని చెప్పేసి అందరూ భయభ్రాంతులు అవుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో లాక్డౌన్ తొలగిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితి వస్తుందో. ఎందుకంటే ఇప్పటికే లక్షలాది మంది కార్మికులు వాళ్ళ స్వస్థాలకి 700-800 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి భారతదేశంలో పరిశ్రమలు రేపటి కాలంలో వాటి భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి ఒక చర్చ మొదలైంది. ఇటువంటి స్థితిలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా కలిసికట్టుగా మళ్ళీ మన యొక్క భారతదేశం ఆర్థికంగా బానిసతై చైనా యొక్క చేతిలో, చైనా యొక్క వలలో పడకుండా మన భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఈ దేశ ప్రజలపైన ఉంది. అందుకే చైనా రాజకీయ కుతంత్రాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి. చైనా వస్తువుల్ని దిగుమతి అడ్డుకోవడం, చైనా వస్తువుల్ని బహిష్కరించడం అనేటువంటి ఒక నినాదంగా మనం సంకల్పం తీసుకోవాలి. జాతీయ ప్రయోజనాలకి మనం ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక ఆక్రమణ నిరోధించాలి. చైనా వస్తువులు ఎంత నాసిరకమో, ఎంత చౌకబారో సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి అందరికీ తెలియచేయాలి. అలాగే దేశంలో ఉండేటువంటి చాలామంది వ్యాపారులు ఎవరైతున్నారో ఆ వ్యాపారులంతా కూడా చైనా వస్తువుని విక్రయించడం మానేయాలి. అంటే పెద్ద ఎత్తున వస్తువులు ఉత్పత్తి చేయడం కాదు, పేదల ద్వారా ఈ దేశంలో వస్తువులు ఉత్పత్తి చేయాలంటే వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కలిగించేటువంటి వ్యవస్థని ఈ దేశంలో మనం నిర్మాణం చేయాలి. అదే నిజమైనటువంటి స్వావలంబన కలిగినటువంటి ఆర్థిక విధానం మనం భావించవచ్చు.
ఆధిపత్యం కోసం అసమంజసమైనటువంటి పోటీలు కాదు, సమతుల్యమైనటువంటి సంతులన పద్ధతిలో ఉండేటువంటి పోటీ పరిస్థితులు దేశంలో నెలకొనేటువంటి ఒక వ్యాపార వాణిజ్య విధానాలు దేశంలో కొనసాగాలి. ఇక్కడ సైనిక బలాన్ని మరింత పెంచుకోవాలి, అణ్వాయుధాలని సిద్ధంగా ఉంచుకోవాలి అని ఒక రక్షణ భౌగోళిక వ్యూహ నిపుణుడు బ్రహ్మ చల్లాని అనేటువంటి ఒక వ్యక్తి ఒకనొక సెమినార్లో చెప్పడం జరిగింది. కాబట్టి చైనా దుశ్చర్యలను ఎదుర్కోవడం కోసం భారతీయులు కలిసికట్టుగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో చాలా ప్రధానంగా మన యొక్క పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్వదేశీ మరియు సురక్షా ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధిని, ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకొని, స్వావలంబనను కాపాడుకొని ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రపంచంలో ఒక విధ్వంసకర శక్తిగా, విశ్వశక్తిగా ఎదుగుతున్నటువంటి చైనాని కనుక కట్టడి చేయకపోతే మన దేశం ఆర్థికంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ దేశ ప్రజలందరూ కూడా, భారతీయులు అందరూ కూడా మన వ్యాపార వాణిజ్య ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాలని చెప్పేసి ఒక సంకల్పాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, మన దేశంలో ఉండేటువంటి స్వదేశీయ చిన్న పరిశ్రమలు, అలాగే మధ్య తరహా పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతుల విషయంలో స్వేచ్ఛని ఇచ్చి వాటికి సరైన పద్ధతిలో తక్కువ ధరకి అద్దె లభించేటట్టు, వడ్డీ భారం తగ్గేటట్టు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేటట్టు వాళ్ళ ప్రభుత్వం ఆ విధంగా ఈ దేశంలో ఉండేటువంటి స్వదేశీ పరిశ్రమలకు సహకరించాలి. అలాగే పరిశ్రమ సంబంధించి నడిపిస్తున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క అభిరుచులకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగైతే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఆ వ్యాపారవేత్తలు ఈ దేశంలో ప్రామాణికతని పాటిస్తూ తక్కువ ధరకి వస్తువుల్ని అమ్మాలి, సమంజసమైనటువంటి పద్ధతులు లాభాలు గడించాలి తప్ప అధిక లాభాల పేరుతో అధిక ధరలకు అమ్మి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ విదేశీ వస్తువుల వైపు వ్యామోహం చూపించేటువంటి వాతావరణం నిర్మాణం చేయకుండా ప్రామాణికతతో ఈ దేశంలో వ్యాపారం చేయాలి. అలాగే విధానాల్ని, పద్ధతుల్ని, పాలసీ నిర్ణయించేటువంటి విధాన నిర్ణేతలు ఉన్నారో ఆ విధాన నిర్ణేతలు ప్రభుత్వానికి సరైనటువంటి పద్ధతిలో సూచనలు ఇస్తూ మన భారతీయ ఆర్థిక స్వాతంత్రంతోనే రాజకీయ స్వాతంత్రం నిలబడుతుందనేటువంటి పద్ధతిలో ఆర్థిక విధానాల పట్ల సరైనటువంటి సలహాలు, సూచనలు అందజేయాలి. అయితే ప్రభుత్వం కంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఈ దేశ ప్రజలది. కాబట్టి ప్రభుత్వము ఎన్ని రకాల ఒప్పందాలపైన మన సంతకాలు చేసినా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, దేశభక్తి, కేవలం స్వదేశీ వస్తువులే మేము వాడుతామనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం కనుక ఈ ప్రజలు తీసుకున్నట్టయితే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి మార్పుకి సంకేతాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి ఆర్థిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలందరం కూడా మన భుజస్కంధాలపైన స్వదేశీ అనేటువంటిది ఒక వెనుకబడిన నినాదం కాదు. స్వదేశీ అంటే ఒక భావన. స్వదేశీ అంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళ ఉద్యోగాలు, దాంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, అదే మాదిరిగా వేల సంవత్సరాల నుంచి ఈ దేశం అనుసరిస్తున్నటువంటి మన యొక్క స్వావలంబనతో కూడినటువంటి గ్రామీణ వికాస పద్ధతులు. ఈ రకంగా మన యొక్క భారతదేశము ఆర్థికంగా ఒకప్పుడు బంగారు పక్షిగా పిలువబడింది. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో కూడా మన దేశం కూడా మిగతా దేశాలలో ఒక ఆర్థికమైన శక్తిగా, అంటే ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలను ఆధిపత్యం చెలాయించే శక్తిగా కాకుండా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా ఆ విధంగా ప్రపంచ కళ్యాణం కోసంగాను ఉపయోగపడేటువంటి ఒక సూపర్ పవర్గా, ఆర్థిక శక్తిగా ఎదగాల్సినటువంటి పరిస్థితి మన దేశానికి ఉంది. ఆ దిశలో మన భారతీయులందరూ కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను.